గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. రాజస్థాన్కు చెందిన బతుల్ బేగం, తమిళనాడుకు చెందిన వేలు అసాన్, కర్ణాటక నుంచి భీమవ్వకు పద్మశ్రీ దక్కింది. అలాగే మహారాష్ట్ర నుంచి మారుతి భుజంగరావు, మధ్యప్రదేశ్ నుంచి సల్లీ హోల్కర్, బెంగాల్ నుంచి గోకుల్ చంద్రదాస్కి పద్మశ్రీ లభించింది. అలాగే గోవా నుంచి లిబియా లోబో సర్దేశాయి సహా 30 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వివిధ విభాగాల్లో ఉత్తర సేవలకు గుర్తుగా పద్మ అవార్డులను అందిస్తుంది కేంద్రం. ఈ అత్యున్నత పౌర పురస్కారాలను 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులుగా అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. రాజస్థాన్కు చెందిన బతుల్ బేగం, తమిళనాడుకు చెందిన వేలు అసాన్, కర్ణాటక నుంచి భీమవ్వకు పద్మశ్రీ దక్కింది. అలాగే మహారాష్ట్ర నుంచి మారుతి భుజంగరావు, మధ్యప్రదేశ్ నుంచి సల్లీ హోల్కర్, బెంగాల్ నుంచి గోకుల్ చంద్రదాస్కి పద్మశ్రీ లభించింది. అలాగే గోవా నుంచి లిబియా లోబో సర్దేశాయి సహా 30 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వివిధ విభాగాల్లో ఉత్తర సేవలకు గుర్తుగా పద్మ అవార్డులను అందిస్తుంది కేంద్రం. ఈ అత్యున్నత పౌర పురస్కారాలను 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులుగా అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. రాజస్థాన్కు చెందిన బతుల్ బేగం, తమిళనాడుకు చెందిన వేలు అసాన్, కర్ణాటక నుంచి భీమవ్వకు పద్మశ్రీ దక్కింది. అలాగే మహారాష్ట్ర నుంచి మారుతి భుజంగరావు, మధ్యప్రదేశ్ నుంచి సల్లీ హోల్కర్, బెంగాల్ నుంచి గోకుల్ చంద్రదాస్కి పద్మశ్రీ లభించింది. అలాగే గోవా నుంచి లిబియా లోబో సర్దేశాయి సహా 30 మందికి పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది కేంద్రం. వివిధ విభాగాల్లో ఉత్తర సేవలకు గుర్తుగా పద్మ అవార్డులను అందిస్తుంది కేంద్రం. ఈ అత్యున్నత పౌర పురస్కారాలను 3 విభాగాలలో ప్రదానం చేస్తారు. పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులుగా అందిస్తారు.